తీయమని మేము చెప్పామా, టికెట్ రేట్లు పెంచమని మేము చెప్పామా, సినిమా హాల్స్లో కావచ్చు, అక్కడ ఉండే ఫుడ్ కానీ స్నాక్స్ కానీ మల్టీప్లెక్స్లో ఉండే టికెట్ రేట్లు కానీ ఇవన్నీ రేట్లు పెంచమని మేము చెప్పామా, మీరు అన్నీ పెంచుకుంటూ పోయారు, మాకు అందుబాటులో లేకుండా చేశారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఎక్కువ శాతం. సో ఇటు ఇండస్ట్రీ పరంగా మనం చూస్తే కనుక ఇంకో వాదన, ఈ కామన్ మెన్ సైడ్ నుంచి ఇంకొక వాదన ఏంటంటే, డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి, మేము టికెట్ డబ్బులు కొన్నా అది ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, లేకపోతే హీరోస్కి, క్యాస్ట్కి, ఎక్కువ శాతం దాంట్లో నటించిన వాళ్ళకి, లేకపోతే డైరెక్షన్ చేసిన పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి. కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇచ్చే కదా పంపించేది. సో ఎక్కువ శాతం మీరు డబ్బులు సంపాదించుకోవడానికి, మీరు చేస్తున్న పనులకి మమ్మల్ని ఎందుకు మా దగ్గర డబ్బులు లాగాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అదే వాదన ఇప్పుడు ప్రస్తుతానికి ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్ అప్పారావు ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ కింద స్క్రాల్ అవుతున్న ఫోన్ నెంబర్స్కి కూడా కాల్ చేసి మీ అభిప్రాయాలను చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నందు ఉన్నారు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు సినీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి వాదన ఉంది? అంటే ఇటు సి కళ్యాణ్ అయితే చాలా క్లియర్గా షూట్ చేసి చంపేయాలి, ఒకవేళ పోలీసులు షూట్ చేయకపోతే ఫిలిం ఇండస్ట్రీ కదా, మరి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే ఇండస్ట్రీలో తప్పులు చేసిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసుకుంటూ పోవాలా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత తండ్రి పాపం, ఇప్పుడు రవి వాళ్ళ తండ్రి క్లియర్ గా చెప్పారు, నా కొడుకు తప్పు చేశాడు, అతన్ని శిక్షించండి చట్ట ప్రకారం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అతన్ని ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడితే ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అది బాధ కలిగిస్తుంది. అందులోనూ అరెస్ట్ అయింది ఒక భయంకరమైనటువంటి క్రైమ్ చేసి, లేదంటే వేరే వాళ్ళ ఎంతో మంది ప్రాణాలను తీసే, లేదంటే ఇంకేదన్నా అత్యాచార ఘటనలు అలాంటివి ఏమన్నా ఉండి ఎమోషనల్లీ డ్రివెన్ కామెంట్స్ ఇవంటే అది కాదు. ఇండస్ట్రీలో కొన్ని పైరసీకి సంబంధించో లేదంటే డిజిటల్ స్కామ్ కి సంబంధించి అతను అరెస్ట్ అయ్యాడు, అతని మీద ఉన్నటువంటి కేసులు వాటికే ఎన్కౌంటర్ చేసేస్తే ఎలా, ఎంతమందిని ఎన్కౌంటర్ చేయాలి? అట్ ది సేమ్ టైం మరి ఇండస్ట్రీలో అందరూ ఏ తప్పులు చేయకుండా ఉంటున్నారా? ఇండస్ట్రీలో స్కామ్స్ జరగడం లేదా? చాలా స్కామ్స్ ఉంటాయి కదా ఇండస్ట్రీలో, మరి వాటన్నిటికి కూడా ఎన్కౌంటర్ చేయాలా అనే క్వశ్చన్ ప్రజల నుంచి వస్తుందిగా. కాబట్టి సి కళ్యాణ్ మరి ఎందుకు అంత ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారనేది తెలియదు. మేబీ అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చొని ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడేశారా, లేకపోతే ఆయన ఏమన్నా భారీగా నష్టపోయినటువంటి సందర్భం ఉందా అంటే అందరిలాగానే ఆయన కొద్దిగా ఏమన్నా అది అంటే వి కాంట్ ఈవెన్ ఐడెంటిఫై. ఇప్పుడు రవి వల్ల ఎవరు ఎంత నష్టపోయారనేది వాళ్ళు కూడా చెప్పలేరు. ఇదిగో నాకు క్రిస్టల్ క్లియర్ గా ఎంత నష్టం వచ్చిందని చెప్పలేని పరిస్థితి ఉంది. అందరూ కలెక్టివ్ గా కొంత ఏదైనా నష్టపోయారేమో అనే అంచనా తప్ప పర్టికులర్ గా మేము ఇంత నష్టపోయామని వాళ్ళు చెప్పలేరు, ఎవరు చెప్పలేని పరిస్థితి కదా. ఎందుకంటే ఏదో ఒక సినిమాకు జరిగిన నష్టం కాదు, అది ఓవరాల్ గా ఇండస్ట్రీకి జరిగింది. అన్ని సినిమాలు అతను పెట్టాడు. సో ఇది ఈ కామెంట్స్ ఇప్పుడు గందరగోళాన్ని, ఇప్పుడు సి కళ్యాణ్ కామెంట్స్ చేసినప్పుడు చాలా సంచలనం అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు రవి వాళ్ళ ఫాదర్ రెస్పాండ్ అయినప్పుడు కూడా ఇంకా సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే రవి విషయంలో పబ్లిక్ లో కూడా చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి కదా. అంటే అతన్ని హీరోలాగా చూసేవాళ్ళు కొంతమంది, ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని ఇన్ని రోజులు టికెట్ రేట్ల విషయంలోనో లేదంటే పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్ రేట్ల విషయంలో థియేటర్కి వెళ్లి మనశ్శాంతిగా సినిమా చూడలేక, ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి సినిమా చూడాలని ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఐమాక్స్ స్క్రీన్ లో చూడాలి, లేదంటే మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడాలని ఉంటుంది. సరే, ఒకవేళ 150-200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుందామంటే లేదు, 400-600 రూపాయలు టికెట్లు చేస్తున్నారు. అంటే అభిమానులు దోచుకుంటున్నారన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అట్ ది సేమ్ టైం వెళ్ళినా సరే ఇప్పుడు ఇంత రేట్లు పెట్టాలంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకువెళ్తే ఎలా చేయగలుగుతారు? అక్కడ పిల్లలు గొడవ చేస్తారు, మనశాంతిగా సినిమా చూడలేరు, వీళ్ళు ప్రశాంతంగా తినలేరు. సో ఈ అగ్రెషన్ అంతా కూడా ఇక్కడ ప్రజల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ విజయలక్ష్మి గారు ఉన్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయలక్ష్మి గారు, చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఇటు మీరు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారా, ఇటు ఐబొమ్మ రవికి కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ అప్పారావు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఎందుకంటే సినిమా వాళ్ళని నేను సపోర్ట్ చేయను సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళని నగ్నంగా చూపిస్తున్నారు. ఫస్ట్ మగవాళ్ళకి చక్కగా ప్యాంటు షర్టు పైన కోటు, ఆడవాళ్ళు ఏంటండి ఒకప్పుడు గోచి పెట్టుకుంటే మగవాళ్ళని సరిపోతుంది, వాళ్ళ ఆడవాళ్ళు గోచి పెట్టుకునే పరిస్థితిలో ఈ కేవలం ఈ సినిమా వాళ్ళే అలా చూపిస్తున్నారు. వై అది చూడటానికి 100,000 టికెట్లు అందరినీ ఒకప్పుడు కమ్యూనికేట్ కాలేదా అండి మన చరిత్ర సినిమాల్లో? రైట్.
సో మీరు చెప్పేది ఏంటంటే స్కిన్ షో చేసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంది ఫిలిం ఇండస్ట్రీ. ఎస్, ఒకటి ఆడవాళ్ళని అర్ధనగ్నంగా చూపించొద్దు. అర్ధనగ్నంగా చూపిస్తున్నారంటే మన ఈ దాన్ని ఏమంటారు, కట్ చేస్తారు చూడండి సీన్స్ మనకి, రైట్. వాళ్ళని ఏమంటారు నాకు తెలియట్లేదు, నాకు తట్టట్లేదు. ఓకే ఓకే విజయలక్ష్మి గారు, మీరు ఒక్కసారి లైన్లోనే ఉండండి. మరొక కాలర్ ఉన్నారు నాగేశ్వరరావు గారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైజాగ్ నుంచి నాగేశ్వరరావు గారు, చెప్పండి మీరేమనుకుంటున్నారు? ఇటు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇటు ఐబొమ్మ రవికి కానీ వాళ్ళ ఫాదర్ అప్పారావు గారు కానీ ఆయనకు కానీ సపోర్ట్ చేస్తున్నారా? సార్ మేము ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తాం సార్. ఓకే, ఎందుకండి? ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు అందరూ నీతులు చెప్తున్నారు కదా సార్, మీటింగ్లు పెట్టి. హలో చెప్పండి చెప్పండి. నీతులు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు ఒక్కొక్కరు 100 కోట్లు తీసుకోవడానికి వాళ్ళు పడిన కష్టం ఏంటి? ఆ 100 కోట్ల మీద నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నారా? ఓకే, ట్యాక్స్ కడుతున్నారా? ఒక్కొక్క దాంట్లోనే ఇప్పుడు ఎవరైనా సరే సినిమా యాక్టర్లు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి సినిమా చూస్తూ 500కి 600 రూపాయలకి వాళ్ళు బయట ఎక్కడ పాప్కార్న్ కొంటారా? 20 రూపాయలు పాప్కార్న్ వాళ్ళు రోడ్డు మీద వెళ్ళినా సరే 100 కోట్లు తీసుకున్నా సరే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు 50 రూపాయలు 30 రూపాయలు ఉన్న వస్తువుని 200కి 300కి కొంటారా? వాళ్ళనే చెప్పమానండి. ఇప్పుడు నిజంగా చెబితే ప్రభుత్వానికి ఐబొమ్మ రైపాలను కాదండి, సినిమా వల్ల ఓన్లీ ఫర్ గవర్నమెంట్ కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు 100 కోట్లు తీసుకొని 100 కోట్లు ట్యాక్స్ కడుతున్నారండి ఎవరైనా సరే. ఎక్కడైనా సరే ఉందండి. నిజాయితీగా వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో అన్నది చెప్పానండి. ఓకే, రామేశ్వరరావు గారు, మీరు చాలా క్లియర్గా ఇటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, దాంట్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారా, ట్యాక్సులు కడుతున్నారా, అంటే ఎట్ ద సేమ్ టైం ఇటు థియేటర్కి వచ్చేసి థియేటర్లో కూడా ఈ పాప్కార్న్ దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని రేట్లు ఎందుకు అంత పెడుతున్నారు, ఇవన్నీ ప్రశ్నలు ప్రస్తుతానికైతే ఇటు వైజాగ్ నుంచి రామేశ్వరరావు గారు అడుగుతున్నారు ఇండస్ట్రీకి సంబంధించి. వన్ మోర్ కాలర్ మనతో పాటు ప్రస్తుతానికి విజేత గారు ఉన్నారు. విజయ్ ఫ్రమ్ విజయవాడ. ఒక్కసారి విజయ్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇటు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ? ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నా సార్. ఇప్పుడు పాప్కార్న్ కొనాలంటే 1000 రూపాయలు, కొనాలంటే 1000 రూపాయలు. చిరంజీవి సి కళ్యాణ్ గారు చెప్పేది మరి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు. మరి రవి గారు మరి ఇక్కడ చేసే సామాన్లు పెట్టుతున్నారు కదా సార్. హలో చెప్పండి విజయ్ గారు. చిరంజీవి వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీసి, రాజమౌళి సినిమాలు తీసి ఇల్లు డబ్బు సంపాదించామని చెప్తున్నారు. మరి సామాన్యులకు అందుబాటులో ఉండాలి కదా సార్ సినిమా. వాళ్ళు చేసే తప్పులు చేసి ఎన్కౌంటర్ చేయాలి, వీళ్ళు పెద్ద పుల్లుని పెట్టాము, పెద్ద తిమ్మింగళాన్ని పెట్టామంటారు. ఆ చిరంజీవి రాజమౌళి ఇల్లు తిమ్మింగళాలు ప్రజలు తొమ్మిది దోచుకుని బాగుపడే వాళ్ళు. అంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీయడం ఎందుకు అని అంటున్నారా? మీ పాయింట్ ఎందుకండి వాళ్ళు ఎందుకండి సినిమాలు అంత ఖర్చు పెట్టి డబ్బు సినిమా చెప్పేది? వీధి నాటకాలు వేసి సినిమాలా చేయొచ్చుకండి, అన్ని డబ్బులు పెట్టి డూబ్ చేసి పెట్టి. అది చాలా తప్పుగా సార్. మేము ఎంత ఖర్చు పెట్టాం, ఒక హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఇచ్చాము, ఇన్ని ఫంక్షన్ చేసాము, ఇవి పెడుతున్నారు కదా సార్. అది ఎందుకు సార్? వేస్ట్ కదా.